హాయ్ హలో నా పేరు రాహుల్. ఈ వీడియోలో మీకు ప్రాక్సీ సర్వర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సోది ఉండదు. సో ఈ వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. మీ అందరికీ VPN అనేది ఐడియా ఉంటుంది. ఈ ప్రాక్సీ సర్వర్ అనేది VPN లాంటిదే, కానీ VPN అయితే కాదు. VPN అంత పవర్ఫుల్గా, అలాగే దాంట్లో ఉన్నన్ని ఫీచర్స్ అనేవి ప్రాక్సీ సర్వర్లో ఉండదు. దీన్ని మెయిన్గా లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే యూజ్ చేస్తుంటారు. అలాగే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్కి ముందు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీకు వెబ్ సర్వీసెస్కి అనేది వెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిక్వెస్ట్ అనేది మీ సిమ్ సర్వీస్, అంటే మీరు ఏదైతే సిమ్ యూజ్ చేస్తున్నారో ఫస్ట్ అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి వెబ్ సర్వీసెస్కి అయితే వెళ్తుంది. ఈ సిమ్ అలాగే వెబ్ సర్వీసెస్ మధ్యలో మనం ప్రాక్సీ సర్వర్ని అయితే యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రాక్సీ సర్వర్ అనేది ఎందుకంటే మన రియల్ IP అడ్రస్ని కాకుండా ఒక ఫేక్ IP అడ్రస్ని మనం అక్కడ వెబ్ సర్వీసెస్కి అయితే కనిపిస్తుంది. అంటే మన IP అడ్రస్ కాకుండా ఒక డూప్లికేట్ IP అడ్రస్ అనేది వెబ్ సర్వీసెస్కి వెళ్తుంది. ఈ ప్రాక్సీ సర్వర్ అనేది ఇంకా చాలా వేస్లో, అంటే ఫార్వర్డ్గా, అంటే మన దగ్గర నుంచి IP అడ్రస్ వాళ్ళు చూడకుండా, అలాగే వెబ్ సర్వీసెస్ యూజ్ చేసే IP అడ్రస్ సిస్టమ్ IP అడ్రస్ని కూడా వాళ్ళు హైడ్ చేసుకోగలరు. అలాగే దీన్ని యాక్సెస్ కంట్రోల్కి, అంటే లైక్ మీరు ఇప్పుడు ఒక కంపెనీ చూసుకుంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్కి అందరికీ యాక్సెస్ ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ప్రాక్సీ సర్వర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏ సిస్టమ్ IP అడ్రస్కి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఉందో అలాగా వాళ్ళకు మాత్రమే యాక్సెస్ అనేది ఇస్తూ ఉంటారు. దీన్ని ఇలాగ ప్రాక్సీ సర్వర్ని యూజ్ చేసుకుంటూ, అలాగే దీన్ని మెయిన్గా లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే యూజ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్గా ఒక ఏదైనా వెబ్ సర్వీసెస్ చూసుకుందాం. దాంట్లో ఒకేసారి 1000 యూజర్స్ అనేవి ఒకేసారి ఆ వెబ్ సర్వీస్ని యూజ్ చేస్తే, ఒకవేళ అవతల ఆ వెబ్ సర్వీస్ వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్ చిన్నదనుకోండి, దాన్ని అది క్రాష్ అవ్వడం కానీ లేదంటే సర్వర్ డౌన్ అవ్వడం కానీ అవుతూనే ఉంటుంది. అప్పుడు ప్రాక్సీ సర్వర్ అనేది యూజ్ చేస్తూ ఉంటే ఆ లోడ్ని అనేది బ్యాలెన్స్ చేస్తుంది. సపోజ్ వాళ్ళ బ్యాక్ ఎండ్లో ఒక 3 సర్వర్స్ అనేవి ఉన్నాయని అనుకుందాం. అప్పుడు ఈ ప్రాక్సీ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే ఒక వేలో కాదు, కొన్ని డిఫరెంట్ వేస్లో ఈ ప్రాక్సీ సర్వర్ అనేది ఆ యూజర్ని స్ప్లిట్ చేస్తుంది. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళ IP అడ్రస్ని బట్టి, అంటే ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళకి, లేదంటే ఒకవేళ సపోజ్ అందరికీ యాక్సెస్ ఉందని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ యూజర్ని ఫస్ట్ సర్వర్కి, సెకండ్ యూజర్ని సెకండ్ సర్వర్కి, థర్డ్ యూజర్ని థర్డ్ సర్వర్కి, అలాగే మళ్ళీ ఫోర్త్ యూజర్ని మళ్ళీ ఫస్ట్ సర్వర్కి అలా స్ప్లిట్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే సర్వర్ మీద లోడ్ అనేది తగ్గి ఆ వెబ్సైట్ అనేది బాగా రన్ అవుతూ ఉంటుంది, క్రాషెస్ అనేది తగ్గుతూ ఉంటాయి. ఇలా ప్రాక్సీ సర్వర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ ఒక్కటే కాదు, ప్రైవసీ, సెక్యూరిటీ, యాక్సెస్, ఇలాగా డిఫరెంట్ వేస్కి ప్రాక్సీ సర్వర్ అయితే యూజ్ చేస్తుంటారు. కానీ ప్రాక్సీ సర్వర్ అనేది VPN లాగా కాదు, దాంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్ మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ని, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటాయి. సో బాయ్ నౌ.